సువర్ణహస్తం రాసిన వారు వి రమాదేవి గారు. పూర్వం దక్షిణ మధురలో ఒక పాండ్యరాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రజలను బిడ్డల్లాగా చూసుకునేవాడు. ఎవరికి ఎలాంటి అన్యాయము జరగనిచ్చేవాడు కాడు. ఆయన రాజ్యం రామరాజ్యంలాగా ఉండేది. దేశంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆ సంగతి చారుల ద్వారా రాజుకు వెంటనే తెలుస్తూ ఉండేది. ఆయన సాధ్యమైనంత వరకు వారి వారి కష్టాలను నివారణ చేస్తూ ఉండేవాడు. ఇదీ కాక ఆయన తరచూ మారువేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. అందుచేత ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సుఖపడేవారు. ఒక రాత్రి రాజు మారువేషంలో నగరమంతా తిరుగుతూ 10 గంటల వేళ ఒక బ్రాహ్మణ వీధిలోకి వచ్చాడు. ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయనకు లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖిస్తూ ఉండటము, ఒక పురుషుడు ఆమెను సముదాయిస్తూ ఉండటము వినిపించింది. రాజు ఆ ఇంటి ముందు నిలబడి లోపల జరిగే సంభాషణ ఆలకించాడు. సంగతేమంటే ఆ ఇంట్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. మర్నాడే భర్త ఏదో పని మీద కాశీకి ప్రయాణమై వెళుతున్నాడు. ఆయన తిరిగి వచ్చేదాకా ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండాలే అని భార్య చింతిస్తున్నది. 6 మాసాలు నుండి అమావాస్య రాగానే నేను తిరిగి వస్తాను కదా! ఈ 6 నెలలకి సరిపోయే సంబారాలన్నీ ఇంట్లో చేర్చి ఉంచాను. అందుచేత నువ్వు ఎంతగా విచారించాల్సిన పని ఏమీ లేదు అంటున్నాడు భర్త. సంబారాలు తక్కువైపోతాయని నేనేమీ బెంగపడటం లేదు. ఆడదాన్ని, అందులోనూ ఒంటరిదాన్ని 6 మాసాల పాటు కొంపలో తోడు లేకుండా ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి? ఏ రాత్రి ఏ దొంగాడు లోపల జొరపడతాడో అని ప్రాణాలు పిచపిచలాడుతాయి కదా! అంటున్నది భార్య. ఓసి పిచ్చిదానా! పెట్టని కోటలాగా మన రాజుగారుండి ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుతుంటే దొంగల భయమా? ఇంకా నయం మన దేశంలో ఎక్కడన్నా దొంగలు పడ్డట్టు ఎప్పుడైనా విన్నావా? ఇంత రాజ్యాన్ని కాపాడే మహారాజు నిన్ను దొంగల భయం నుంచి కాపాడలేకపోతాడనా నీ భయం? అటువంటి పిచ్చి భయాలు మాను అన్నాడు భర్త. ఈ సంభాషణ విని రాజు ముందుకు సాగిపోయాడు. మర్నాడు ఆ ఇంటి యజమాని కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాజు మారువేషంలో ఆ వీధికి వచ్చి ఆ ఇంటి ముందు తెల్లవార్లు కాపలా కాశాడు. అది మొదలు ఆయన రోజూ రాత్రివేళ ఆ ఇంటికి కాపలా ఉంటూ వచ్చాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. 6 నెలలు నిండి అమావాస్య వచ్చింది. రాజు తన అలవాటు ప్రకారం ఆ ఇంటి ముందు కాపలా కాయటానికి మారువేషంలో వచ్చాడు. ఆయన వాకిలి సమీపించేసరికల్లా లోపలి నుంచి ఎవరిదో మగవాడి గొంతు వినిపించింది. ఇంటి యజమాని లేని సమయంలో పురుషుడెవరో లోపల ప్రవేశించి ఉంటాడని అనుమానించి రాజు తలుపు తట్టాడు. కాని ఆయన మరుక్షణమే తలుపు సందులో నుంచి చూసేసరికి ఇంటి యజమాని కాశీ నుంచి తిరిగి వచ్చి తన భార్యతో మాట్లాడుతూ ఉండటం రాజు కంటపడింది. ఆయన కంగారు పడిపోయాడు. తొందరపడి తలుపు తట్టడం చాలా పొరపాటయింది. తాను కాశీకి వెళ్లిన కాలంలో ఎవరో వచ్చి తన తలుపు వాకిలి తడుతూ ఉంటారని ఆ బ్రాహ్మణుడు అనుమానపడగలడు. తాను చేసిన ఈ పొరపాటు సరిదిద్దుకునే ఉద్దేశంతో రాజు గబగబా ఆ వీధిలోని మరికొన్ని వాకిళ్ల తలుపులు కూడా తట్టి చీకట్లో పడి వెళ్లిపోయాడు. తలుపు తట్టినది ఎవరా అని తెలుసుకోవటానికి ఇళ్లలో వారంతా బయటకు వచ్చారు. అందరూ కూడబలుక్కొని ఇది ఎవరో దొంగ చేసిన పని అయి ఉంటుంది అనుకున్నారు. ఆ నగరంలో అటువంటి సంఘటన ఎన్నడూ జరిగి ఉండలేదు. అందుచేత వారు రాజుగారికి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నారు. మర్నాడు వారందరూ రాజుగారి సభకు హాజరై, మహారాజా, ఇంతకాలంగా మేమంతా తమ అండను ఎలాంటి చోర భయం కాని ఇతర భయాలు కాని లేకుండా సుఖంగా జీవనం చేస్తూ ఉన్నాం. అయితే నిన్న రాత్రి మా వీధిలో ఒక సంఘటన జరిగింది. అది మాకు ఆందోళన కలిగించేది, మీకు అపకీర్తికరమైనదీను. ఎవరో దొంగ కిందటి రాత్రి మా వీధికి వచ్చి మా ఇళ్ల తలుపులు తట్టి పారిపోయాడు. వాణ్ణి పట్టుకుని శిక్షించాలని మా ప్రార్థన అని విన్నవించుకున్నారు. వెంటనే రాజు తన ప్రధానమంత్రి కేసి తిరిగి, వీళ్ళు చెప్పే నేరం చేసిన వాడికి మనం విధించే దండన ఏమిటి అని అడిగాడు. పౌరులను భయపెట్టిన ఆ దుర్మార్గుడి కుడి చెయ్యి నరకటమే ఈ నేరానికి తగిన శిక్ష మహారాజా అని మంత్రి సమాధానం చెప్పాడు. వెంటనే రాజు తన కత్తి దూసి తన ఎడమ చేత్తో కుడి చేతిని నరుక్కున్నాడు. తర్వాత ఆయన అందరి ఎదుట జరిగిన సంగతి యావత్తూ చెప్పేశాడు. అది విని అందరూ దుఃఖితులై రాజుగారి ధర్మబుద్ధిని కొనియాడారు. తర్వాత ఒక బంగారు చెయ్యి చేయించి రాజుగారి మోచేతికి అమర్చారు. అందరూ కలిసి సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేయగా
స్వామివారు అనుగ్రహించి రాజుగారి కుడి చెయ్యి మామూలు చెయ్యిలాగే ఉండేటట్టు కటాక్షించారు. తళతళా మెరిసే ఆ బంగారు చెయ్యి కారణంగా ఆ రాజుకు సువర్ణహస్త పాండ్యుడు అనే పేరు వచ్చింది. భాస నాటక కథ బాలచరిత్ర. అర్ధరాత్రి వేళ మధురా నగరంలో అందరూ నిద్రలో మునిగి ఉండగా కారాగృహంలో దేవకి ఒక మగబిడ్డను కన్నది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. కలహప్రియుడైన నారదముని వచ్చి ఆ బాలుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయాడు. తన బిడ్డను పక్కలో పెట్టుకుని పడుకొని ఉన్న దేవకికి అనేక శుభలక్షణాలు కనిపించాయి. పెద్ద జంజామారుతంతో పాటు ఆకాశాన కళ్ళు చెదిరే మెరుపులు మెరిశాయి. భూమి కంపించింది. కాని కంసుడి బుద్ధి తెలిసినది కావటం చేత ఆమె ఈ నిమిత్తాలు చూసి సంతోషించలేకపోయింది. వసుదేవుడు ఆమె వద్దకు వచ్చి శిశువును చూసి ఆనందించి బిడ్డను ఇచ్చేయి, ఎక్కడికైనా తీసుకుపోతాను అన్నాడు. అయ్యో, బిడ్డను తనివి తీరా చూసుకొనివ్వండి అన్నది దేవకి. నీకు తనివి తీరేలోగా మృత్యువు కంసుడి రూపంలో రానే వస్తుంది అన్నాడు వసుదేవుడు. విధిలేక ఆ బిడ్డను తన భర్త చేతికి అందించింది. బిడ్డ బరువు చూసి వసుదేవుడు నివ్వెరపోయాడు. ఆయన బిడ్డను తీసుకుని బయటకు పోతుంటే కవాటాలు వాటికవే తెరుచుకున్నాయి. కాపలా వాళ్లు గాఢ నిద్రలో ఉన్నారు. వసుదేవుడు మధురానగరం దాటిపోతున్నాడు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. ఆకాశమంతా కాటుక పులిమినట్టు ఉన్నది. దారి కొంచెం కూడా తెలియటం లేదు. ఈ చీకటిలో ముందుకు సాగటం నా వల్ల కాదు అని వసుదేవుడు అనుకునేటంతలో ఎక్కడి నుంచో కాంతిపడి దారి స్పష్టంగా కనిపించింది. తాను శిశువును తీసుకుపోతున్న సంగతి తెలిసి దుర్మార్గుడైన కంసుడు తనను పట్టటానికి దివిటీలతో మనుషులను పంపాడనుకొని వసుదేవుడు ఆత్మరక్షణ కోసం కత్తిదూసి వెనక్కు తిరిగి చూశాడు. కాని ఎవ్వరూ లేరు. దారిని వెలిగించిన కాంతి శిశువు నుంచి వస్తున్నది. ఆయన త్వరలోనే యమునను చేరుకున్నాడు. యమునా నది సుడులు తిరుగుతూ పూటుగా ప్రవహిస్తున్నది. అందులో మహాసర్పాలు, మొసళ్ళు ఉంటాయి. అయినా భయపడి ప్రయోజనం లేదు. నది ఈది అవతలికి వెళ్లాల్సిందే. ఇలా అనుకుంటూ ఆయన నదిలో కాలు పెట్టగానే అలలు విడిపోయి దారి ఇచ్చాయి. వసుదేవుడు శిశువుతో సహా అవతలి ఒడ్డు చేరి ఒక మర్రి చెట్టు కిందికి వచ్చాడు. ఆ సమీపంలోనే ఆయన మిత్రుడైన నందగోపుడుండే పల్లె ఉన్నది. కంసుడు ఆజ్ఞాపించగా ఆయన ఆ నందగోపుణ్ణి కొట్టి సంకెళ్ళు కూడా వేశాడు. తన బిడ్డను నందగోపుడి సంరక్షణలో ఉంచితే బాగుండుననుకున్నాడు వసుదేవుడు. ఆ సమయానికే చచ్చిన ఆడ శిశువును తీసుకుని సంకెళ్లతో సహా నందగోపుడు అక్కడికి వచ్చాడు. జరిగిందేమంటే అంతకు ముందే నందగోపుడి భార్య అయిన యశోద ఈ ఆడ శిశువును ప్రసవించి స్పృహ తప్పిపోయిన స్థితిలో ఉండిపోయింది. తాను కన్నబిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో కూడా ఆమె ఎరగదు. ఈ శిశువేమో పుడుతూనే చనిపోయింది. మర్నాడు పల్లెలో ఇంద్రయజ్ఞమనే ఉత్సవం జరగబోతున్నది. నందగోపుడికి బిడ్డ పుట్టి చనిపోయిందంటే పల్లెలో వారంతా విచారపడి ఉత్సవం జరుపుకోలేకపోతారు. అందుకని నందగోపుడు చచ్చిపోయిన శిశువును పారవేయటానికి చీకటిలో పడి యమునా తీరానికి వచ్చాడు. నందగోపుడు తనలో తాను గొణుక్కుంటూ ఉండటం వినపడి వసుదేవుడు, ఎవరది, నా స్నేహితుడు నందగోపుడేనా అని పిలిచాడు. భూతాలో పిశాచాలో తనను పిలుస్తున్నాయనుకుని మొదట నందగోపుడు భయపడ్డాడు. తర్వాత గొంతు గుర్తించి, వసుదేవుడు బాబూ, అయినా ఆయనతో నాకేమిటి? కంసుడు కొట్టమంటే నన్ను కొట్టాడు. నాకీ సంకెళ్ళు తగిలించాడు. చిచి, ఇంత కఠినుణ్ణి అయిపోతున్నానేమిటి? రాజాజ్ఞ ధిక్కరించలేక నన్ను శిక్షించాడే కాని నాకు ఎన్ని వేలసార్లు ఉపకారం చేశాడు కాడు అనుకుంటూ వసుదేవుడు సమీపించాడు. నందగోప, క్షేమంగా ఉన్నావా? అందరూ కులాసాగా ఉన్నారా అని వసుదేవుడు అడిగాడు. నందగోపుడు వసుదేవుడికి ప్రణామం చేసి తన భార్య ఆడశిశువును కన్న సంగతి, ఆ శిశువు పుడుతూనే చనిపోయిన సంగతి, మర్నాడు జరగనున్న ఇంద్రోత్సవానికి విఘాతం కాకుండా తాను శిశువును పారవేయవచ్చిన సంగతి తెలిపాడు. వసుదేవుడు తాను తెచ్చిన శిశువును గురించి చెప్పి, ఇప్పటికే కంసుడు నా బిడ్డలను 6 చంపాడు. వీడు 7వవాడు. నా శిశువును తీసుకుపోయి నీ ఇంట పెంచు అన్నాడు. అమ్మో బాబో, ఈ సంగతి కంసరాజుకు తెలిస్తే నా బుర్ర ఎగిరిపోదు అన్నాడు నందగోపుడు. కాని మరుక్షణమే వసుదేవుడు కోరినట్టు చేయటానికి ఒప్పుకున్నాడు. అయితే చచ్చిపోయిన శిశువును చేతిలో ఉంచుకొని తాను మైలపడి ఉన్నానని, స్నానం చేస్తే కాని వసుదేవుడి శిశువును తాకటానికి లేదని అతడికి తోచింది. అంతలోనే పాతాళగంగ పైకి వచ్చి అతడికి స్నానం చేయించింది. తర్వాత నందగోపుడు వసుదేవుడి బిడ్డను చేతపట్టుకుని, ఎంత బరువో అన్నాడు.
ఇంతలో విష్ణువు పరిచారికులైన గరుత్మంతుడు, శంఖము, చక్రము, శార్ధము, కౌమోదకి మొదలైనవి వచ్చి బాలుడికి ప్రణామాలు చేశాయి. నందగోపుడు కూడా ప్రణామం చేశాడు. వెంటనే చిత్రంగా అతని సంకెళ్ళు రాలిపోయాయి. నందగోప, నా కొడుకును ఎలా పెంచుతావో అన్నాడు వసుదేవుడు. బాబూ, మీవాడు మా పల్లెకు ప్రభువే అనుకోండి. ఏ ఇంటికి పోయినా పెరుగో, పాలో, వెన్నో, మజ్జిగో తప్పక ఇస్తారు అన్నాడు నందగోపుడు. తర్వాత ఇద్దరూ వచ్చిన దారి పట్టారు. మధురకు తిరిగిపోయే వసుదేవుడికి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. తీరా చూస్తే నందగోపుడి కుమార్తె తిరిగి ప్రాణం వచ్చి ఏడుస్తున్నది. వసుదేవుడికి ఒక ఆలోచన కలిగింది. ఈ బిడ్డను తీసుకుపోయి దేవకీ పక్కలో పడుకోపెట్టి కంసుణ్ణి మోసగించవచ్చు. ఆయన ఆ బిడ్డను ఎత్తుకుని మధురకు వచ్చేశాడు. ఆ రాత్రి రాజగృహంలో కంసుడు నిద్రపోతూ పీడకలలు కంటున్నాడు. రాజహర్మ్యాలు కూలిపోతున్నాయి. భూమి తుఫానులో చిక్కిన ఓడలాగా కొట్టుకుంటున్నది. నల్లని కాటుక రంగు గల మాతాంగ స్త్రీలు తమను పెళ్లాడమంటూ కంసుణ్ణి చుట్టుముట్టారు. అతను వారిని కసిరి కొట్టాడు. ఇంతలో ఒక భీకాకారం వచ్చి, కంస, నేను మధూక మహాముని శాపాన్ని నీలో ప్రవేశించబోతున్నాను. నీ మంచి రోజులు అయిపోయాయి అన్నది. ఆ శాపం కంసుడి అదృష్ట దేవతను పిలిచి, ఇక నీకిక్కడ తావులేదు, వెళ్ళిపో అని చెప్పింది. కంసుడు నిద్ర లేచి యశోధర అనే ప్రతిహరిని పిలిచి, ఇప్పుడు మాతాంగ స్త్రీలు లోపలికి వచ్చారా అని అడిగాడు. లేదన్నది ప్రతిహరి. కంసుడు బాలాకి అనే కంచుకిని పిలిపించి, ఈ భూకంపాలకు, ఉల్కాపాతాలకు, మారుతాలకు కారణం ఏమిటో సాంవత్సరిక పురోహితుణ్ణి అడిగి తెలుసుకురా అని పంపాడు. బాలాకి తిరిగి వచ్చి, మహారాజా, ఈ రాత్రి ఆదిదేవుడు భూమిపైకి అవతరించాడని పురోహితుడు చెబుతున్నాడు అన్నాడు. ఆదిదేవుడు ఎవరి కొడుకుగా పుట్టాడో, ఎందుకై పుట్టాడో కూడా అడిగిరా అన్నాడు కంసుడు. బాలాకి సరేనని వెళ్లి అంతలోనే తిరిగి వచ్చి, మహారాజా, దేవకీదేవి స్త్రీ శిశువును ప్రసవించింది అని చెప్పాడు. కంసుడు ఈ మాట నమ్మక, వసుదేవుడైతే నిజం చెబుతాడని ఆయనను పిలిపించి అడిగాడు. ప్రాణాన్ని రక్షించటానికి చెప్పే అబద్ధం నిజంతో సమానమనుకొని వసుదేవుడు తన భార్య ఆడ శిశువును ప్రసవించినట్టు చెప్పాడు. ఆడైతేనేం, మగైతేనేం చచ్చి తీరవలసిందే అన్నాడు కంసుడు. ఎవరెంత చెప్పినా లాభం లేకపోయింది. అయ్యో, మరొకరి బిడ్డను ఎలా చావనిచ్చేది? నా కొడుకును మళ్ళీ తీసుకురానా అనుకున్నాడు వసుదేవుడు. కాని ఈ బిడ్డ ఒకప్పుడు చనిపోయి బతికినదేనని, దానికి హాని కలగదని తనకు తాను సమాధానం చెప్పుకుని దేవకీని ఊరడించటానికి వెళ్ళాడు. కంసుడు దేవకీ వద్ద నుంచి బిడ్డను తెప్పించాడు. ఆ బిడ్డలో గల శుభలక్షణాలు చూసి అతనికి చంపబుద్ధి కాలేదు. కాని దేవకీ 7వ గర్భం తన ప్రాణం తీస్తుందని ముని శాపం పెట్టాడు. ఈ బిడ్డ చస్తేనే గాని తనకు మనశ్శాంతి లేదు. అతను ఆ బిడ్డను కంసశిలకేసి విసిరికొట్టాడు. మరుక్షణమే సపరివారంగా కాత్యాయని ప్రత్యక్షమై, ఓరీ కంస, నిన్ను నాశనం చెయ్యటానికే నేను వసుదేవుడి వంశంలో అవతరించానురా అని వెళ్ళిపోయింది. తెల్లవార వస్తున్నది. కంసుడు తనకు రాగల అశుభాలకు విరుగుడుగా శాంతి చేసుకోవటానికి ఉపక్రమించాడు. నందగోపుడి ఇంట కృష్ణుడు జన్మించిన నాటి నుండి గోవులకు, గోపాలకులకు జీవితం ఆనందమయంగా ఉన్నది. బృందావనం కళకళలాడుతున్నది. కందమూలాలు, పాలు, పెరుగు సర్వసమృద్ధిగా ఉన్నాయి. గోపాలకులు కృష్ణుని గురించి కథలు చెప్పుకునేవారు. అతడు 10 రోజుల పిల్లవాడై ఉండక తనను చంపవచ్చిన పూతన వద్ద పాలు తాగేసరికి ఆ దుర్మార్గురాలు కాస్తా చచ్చిపోయింది. నెల రోజుల వాడై ఉండగా శకటాసురుణ్ణి చంపేశాడు. చుట్టుపక్కల ఇళ్లలో పాలు, వెన్న దొంగలించాడని యశోద రోటికి కట్టేస్తే ఆ రోటిని 2 చెట్ల మధ్యగా ఈడ్చుకుపోయి వాటిని కాస్త ధ్వంసం చేశాడు. అయితే ఆ వృక్షాలలో యమలార్జునులనే రాక్షసులు దాగి ఉండి వాటితో పాటే నశించారు. ఇంకొకసారి బలరాముణ్ణి ప్రలంభుడనే రాక్షసుడు నందగోపుడి వేషంలో వచ్చి ఎత్తుకుపోసాగాడు. బలరాముడు మోసం గ్రహించి ఒక్క గుద్దుతో వాడి కళ్ళు ఊడిపడేలాగా కొట్టి చంపేశాడు. ఇంకొకసారి తాటితో పుల్లలో ధేనుకుడనే రాక్షసుడు గాడిద రూపంలో వస్తే కృష్ణుడు వాడి ఎడమకాలు పట్టుకుని విసిరి కొట్టి చంపాడు. అలాగే గుర్రం రూపంలో వచ్చిన కేసి అనే రాక్షసుడి నోట కర్పూరం పెట్టేసరికి వాడు రెండుగా చీలి చచ్చాడు. ఒకనాడు గోపకులు, గోపికలు ఆనందంగా నృత్యాలు చేస్తుంటే అరిష్ట వృషభం వచ్చి బీభత్సం చేసింది. కృష్ణుడు దాన్ని ఎదిరించి దానితో యుద్ధం చేసి చంపేశాడు. ఇంతలో కొందరు గోపాలకులు వచ్చి బలరాముడు కాళీయుడితో యుద్ధం చేయటానికి వెళ్ళాడని కృష్ణుడితో చెప్పారు. కాళీయుడి మదం అణచటానికి కృష్ణుడు యమునా నదిలో కాళీయుడుండే మడుగు వద్దకు వెళ్ళాడు.
మడుగులోకి దిగవద్దని అతన్ని గోపికలు వేడుకున్నారు. భయం లేదని చెప్పి కృష్ణుడు మడుగులోకి దిగాడు. ఒడ్డున ఉన్న గోపాలకులలో ఒక వృద్ధుడు, అయ్యయ్యో, నీరు తాగడానికి ఆ మడుగులో ప్రవేశించిన పులులు, అడవి పందులు, ఏనుగులు మరి కనిపించలేదు, అందులోకి పోవద్దు అని కేకలు పెట్టాడు. కృష్ణుడు కాళీయుణ్ణి పట్టుకొని అతడి 5 శిరస్సులను కాళ్లతో తొక్కుతూ లొంగదీసుకున్నాడు. కాళీయుడు కృష్ణుణ్ణి శరణు వేడుకొని మడుగు విడిచిపోవటానికి సమ్మతించాడు. నీ శిరస్సుపై నా కాళ్ల గుర్తులు చూసి గరుత్మంతుడు నీ జోలికి రాడు, వెళ్ళు అన్నాడు కృష్ణుడు. ఎంతలోనే ఒక భటుడు వచ్చి మధురా నగరంలో కంసమహారాజు ధనుర్మహమనే ఉత్సవం చేస్తున్నారని, దానికి కృష్ణ బలరాములను ఆహ్వానిస్తున్నారని చెప్పాడు. మధురలో కంసుడు కృష్ణ బలరాముల రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వారు చాలా గొప్ప బలపరాక్రములని విని వారిని నాశనం చేయటానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేయించాడు. కృష్ణ బలరాములు మధురకు వచ్చారు. వారు రాజుగారి చాకలి వాళ్ల దగ్గర బట్టలు లాక్కున్నారు. వారిని తొక్కి చంపటానికి మంత్రి ఒక ఏనుగును పంపితే కృష్ణుడు దాని దంతాలు ఊడబెరికి వాటితోనే దాన్ని మోది చంపాడు. దారిలో మదనిక అనే కుబ్జ కనిపించింది. దాని వద్ద ఉన్న అగురుగంధాలు కృష్ణుడు తీసుకుపోయి తన ఒంటికి రాసుకున్నాడు. తర్వాత అతను దాని శరీరాన్ని తన చేతులతో నిమిరేసరికి మదనిక తన కుబ్జత్వాన్ని పోగొట్టుకుని మామూలు మనిషి అయింది. కృష్ణుడు పూలమాలలు తీసుకుని తన మెడలో వేసుకుని ధనుశ్శాలలోకి వెళ్ళాడు. దానికి రక్షకుడైన సింహబలుడనేవాడు అడ్డు వస్తే వాణ్ణి చంపేసి బాణాలు 2 ముక్కలుగా విరిచేశాడు. అక్కడ నుంచి అతను సభాభవనానికి బయలుదేరాడు. ఈ సంగతులన్నీ కంసుడికి తెలియవచ్చాయి. బలరామకృష్ణులను చంపటానికి ఆయన చాణూర ముష్టికులనే మల్లులను సిద్ధంగా ఉంచాడు. బలరామకృష్ణులు వచ్చారు. భటుడు వారితో, వారే మహారాజుల వారు, ప్రణామం చేయండి అన్నాడు. ఎవరికి మహారాజు అని వారు అడిగారు. యావత్ ప్రపంచానికి మహారాజు అని భటులు చెప్పారు. మనం చూడం అన్నారు బలరామకృష్ణులు. కంసుడు కృష్ణుణ్ణి చూస్తూ, ఇతనా కృష్ణుడు? బలిష్టమైన బాహువులు, రొమ్ము కలిగి మదపుటేనుగులాగా ఉన్నాడు. నేను విన్న పనులన్నీ చేశాడంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రపంచాన్ని తల్లకిందులు చేయగలవాడే అనుకున్నాడు. ఆయన ఆజ్ఞాపించగానే చాణూర ముష్టికులు కృష్ణ బలరాములు మల్ల యుద్ధానికి ఉపక్రమించారు. క్షణంలో చాణూర ముష్టికులిద్దరూ చచ్చిపోయారు. కృష్ణుడి సింహాసనం మీదకి లంఘించి, ఈ కంసుణ్ణి ఇప్పుడే యమలోకానికి పంపుతాను అంటూ కంసుడి తల పట్టుకుని కిందికి విసిరాడు. కంసుడు చచ్చిపోయాడు. ఇది చూసి కంసుడి పరివారం బలరామకృష్ణుల పైకి రావటానికి ఉద్యమించారు. బలరామకృష్ణులు వారిని ఎదుర్కొనటానికి కూడా సిద్ధపడ్డారు. అయితే వసుదేవుడు వారితో, వీరిద్దరూ నా కుమారులే, వీడు రోహిణీపుత్రుడు, వీడు దేవకీపుత్రుడు, వీరినేమి చేయకండి అని హెచ్చరించాడు. ఆయన చెరలో ఉన్న ఉగ్రసేన మహారాజును చెర విడిపించి పట్టాభిషేకం జరిపించాడు.